హాయ్ అండి. పన్నీర్‌ని పర్ఫెక్ట్‌గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పన్నీర్ అనేది విరిగిపోకుండా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలాగా కొన్ని చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అవుతే ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసేసుకొని పావు కప్పు వైట్ వెనిగర్, పావు కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 లీటర్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. దీన్ని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ బాయిల్ చేసేసుకోవాలండి. లేదంటే అడుగంటేస్తుంది. చూడండి, ఈ పాలనేది ఇలా పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెనిగర్ అండ్ వాటర్ మిక్చర్‌ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ, కలుపుకుంటూ ఈ పాలంతా విరిగిపోయేంత వరకు ఈ ప్రాసెస్‌ని రిపీట్ చేసుకోవాలి. చూడండి, వెనిగర్ అనేది ఒకేసారి వేసేయకూడదు. ఈ పాలంతా ఇలా విరిగిపోయిన తర్వాత ఒక గిన్నె మీద ఒక స్ట్రెయినర్ పెట్టుకొని క్లాత్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం విరిగిపోయిన పాలు యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఒక ఫ్లాట్‌గా ఉండే చిల్లులు గిన్నె మీద పెట్టేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ పన్నీర్‌ని స్క్వేర్ షేప్‌లో చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పన్నీర్‌ని లైట్‌గా ట్విస్ట్ చేసేసుకోవాలి. మరి ఎక్కువ ట్విస్ట్ చేయకండి. ఇప్పుడు దీని మీద బరువు పెట్టేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఒక గంట తర్వాత పన్నీర్ అనేది ఇలా పర్ఫెక్ట్‌గా వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఒక జిప్‌లాక్ బ్యాగ్ తీసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఎయిర్ అంతా ఇలా తీసేసుకొని 3-4 డేస్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు.